ఆదికాండము 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా, లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయమ్మ తన యొక్క దాసి అయినటువంటి జిల్ఫాకు పుట్టినటువంటి ఆ కుమారునికి ఆమె ఏమని పేరు పెట్టిందని అంటే గాదు అని పేరు పెట్టినట్లుగా ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మనం చూసాం. గతించిన దినాలలో పిల్లరా మనము యాకోబుకు పుట్టినటువంటి కుమారులను గురించినటువంటి వివరణ మనం వినడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఇప్పటికి ఎంతమంది యాకోబు కుమారుల గురించి మనం విన్నాం? ఎంతమంది కుమారుల గురించి మనం విన్నాం? 6 కుమారుల గురించి మనము విన్నాం. మొట్టమొదటి కుమారుడు రూబేను గురించి మనం వినడం జరిగింది. రెండవదిగా షిమ్యోను జీవితం గురించి మనం వినడం జరిగింది. మూడవదిగా లేవి జీవితం గురించి మనం వినడం జరిగింది. 4వదిగా యూదాను గురించిన వివరణ మనం వినడం జరిగింది. 5వదిగా దానును గురించిన వివరణ మనం వినడం జరిగింది. 6వదిగా నఫ్తాలిని గురించినటువంటి వివరణ మనం వినడం జరిగింది. మీలో ఎవరైనా ఈ సందేశాలు వినలేదనుకుంటే కనుక యూట్యూబ్లో అవి మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరు రాబోతున్న దినాల్లోనైనా ఈ 6 వ్యక్తుల్లో ఏ వ్యక్తిని గురించైనా మీరు వినకపోతే మీరు యూట్యూబ్లో నా యొక్క ప్రీవియస్ సందేశాలు మీరు వినడానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో దాను గోత్రం గురించి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో క్షమించండి, గాదు గోత్రం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఈ యొక్క లేయకు ఈ యొక్క కుమారుడు పిల్లరా పుట్టగానే వెంటనే ఆమె ఆ కుమారునికి ఏమని పేరు పెట్టింది? గాదు అని పేరు పెట్టింది. అందరూ మీ నోటితో పలకండి ఒకసారి. కాదు అంటున్నారు చాలామంది. ఏం కాదు, నీకేం కాదు చెప్పు. గాదు అని. గాదు గాదు అన్న మాటకు అర్థం అదృష్టమే అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాదు అన్న మాటకు అర్థం ఏంటి? అదృష్టం అని అర్థం. అక్కడ మన వాక్యంలో చూస్తున్నాం కదా, ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి లేయం ఏం పేరు పెట్టింది? గాదు అని పేరు పెట్టింది. వాస్తవానికి పిల్లరా మనం ఆలోచించగలిగితే, నేను అడిగితే ఒక ప్రశ్న మీరు అందరూ చెప్పండి. ఈ యొక్క 7వ వాడు పుట్టినప్పుడే లేయంకి అదృష్టం కలిగిందా? మరి మిగిలిన 6 కుమారులు పుట్టినప్పుడు ఏమైందంటారు? అంటే 6 శన, ఈ యొక్క గాదు ఒక్కడే అదృష్టమా? ఈరోజు పిల్లరా మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పిల్లరా గాదు ఒక్కడే అదృష్టవంతుడా? అంతకుముందు పుట్టిన వారు ఎవరు అదృష్టవంతులు కారా అనే ప్రశ్న కూడా ఇక్కడ మనము చూసేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటూ ఉంది. వాస్తవానికి పిల్లరా మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, క్రైస్తవ్యములో అసలు అదృష్టం లేక దురదృష్టం అనే దానికి చోటు ఉందా అనేది ఈరోజు మనం పరిశీలన చేయాల్సినటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనవసరంగా ఉంది ఎవరు? లేయమ్మ. ఏమని? అదృష్టమే గదా అని. ఈరోజు పిల్లరా ఎంతవరకు అదృష్టాన్ని బైబిలు సమర్థించింది, లేక ఎంతవరకు దురదృష్టాన్ని బైబిలు సమర్థించింది, లేక బైబిల్ వీటిని సమర్థించిందా లేక వ్యతిరేకించిందా అనేటువంటి విషయాలు ఈరోజు మనం గమనించగలిగితే ఖచ్చితంగా ఎన్నో ఆధ్యాత్మిక పాటలు మనం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో పిల్లరా అసలు అదృష్టం లేక దురదృష్టం అనే దానికి బైబిల్ ఎంత మాత్రం చోటే ఇవ్వలేదు. కానీ లేయమ్మ అలా అంది. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దీనిని బాగా నమ్మేవారు కానీ ప్రపంచంలో ప్రతి మనుషుడు మనకి కనిపిస్తున్నాడు. తమ జీవితంలో ఏదైనా అనుకోని విధంగా ఒక మేలు జరిగితే వెంటనే ఇది దేవుని వలన జరిగిందండం మానేసి వెంటనే ఏమంటున్నాడు, ఇది నా అదృష్టం అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బాబు పుడితే ఎవరట? అదృష్టం. పాప పుడితే దురదృష్టమా? అనుకోకుండా నీకు ఎవరైనా పిలిచి ఉద్యోగం ఇస్తే అది నీ అదృష్టమా? లేకపోతే నీవు అనుకోని విధంగా ఏదైనా జరగకపోతే అది దురదృష్టమా? ఈరోజు పిల్లరా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్ పిల్లరా దీన్ని ఎంత మాత్రం సమర్థించట్లేదు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో పిల్లరా చాలామంది అది చేస్తే అదృష్టం కలుగుతుంది, ఇది చేయకపోతే అంతా కూడా నష్టమే లేక దురదృష్టమే అనుకునేటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉండటం అనేది మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఎక్కడో ఒక వీధి చివరన ఎవడో ఒక బరకం పేర్చి రంగుంగురాలన్నీ అక్కడ పెట్టి అంటాడు, ఈ ఎర్రంగురం కొనుక్కుని మీరు పెట్టుకుంటే మీ జీవితం అలా ఉంటుంది, ఈ పచ్చంగురం కొనుక్కుని పెట్టుకుంటే అలా ఉంటుంది, ఈ యొక్క పసుపు రంగు ఉంగరం కొనుక్కుని పెట్టుకుంటే మీ అదృష్టం, లేకపోతే మీ జీవితం అలా మారిపోద్ది ఇలా మారిపోద్దని చెప్తాడు. నిజంగా పిల్లరా ఆ ఉంగరాల్లో అంత అదృష్టమే ఉంటే ఆడికెందుకు ఆ పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనం గమనించాల్సిన విషయం ఎంతైనా ఉందండి. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇలాంటివేవో కొన్ని మూఢనమ్మకాలను నమ్ముకుని పిల్లరా అలా చేస్తేనే కలిసి వస్తుంది అన్నట్టుగా, అలా చేయకపోతే చాలా ఎక్కువ మోతాదులో నష్టమే కలుగుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో పిల్లరా ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దానికి ఈరోజు పిల్లరా మూఢనమ్మకాలు ఆచారాలు ఏమవుతున్నాయి, అడ్డుపడతా ఉన్నాయి. కొంతమంది గృహాల్లో పిల్లరా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ స్త్రీలకు కానీ లేకపోతే ఆ ఇంట్లో ఎవరో ఒకరి వల్ల మిగిలిన కొంతమంది సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, కాసేపు అలా పడుకుందామంటే వెంటనే వచ్చి అవలోకలు లేపేసి తూర్పు కాళ్ళెడతావా అంటాడు. ఏమండి పోన్లే అలాగని ఇటు తిరిగితే దానికి ఏదో అంటాడు, సూర్యుని కాళ్ళెడతావా అని పిల్లలు మాట్లాడేవారు ఒకరు. పోన్లే అని ఏదో చీపురు తీసుకుని తుడిద్దామంటే దొలపకూడదు, ఇలా అనాలా, ఆ చివరిలో ఎలాగా అనకూడదు. ఈరోజు పిల్లర ప్రతి దానికి బయటికి వెళ్ళాలంటే ఆఖరికి పిల్లర సరి అయినటువంటి తిండి తినాలన్నా రోజు చూసుకుని తినేటువంటి దరిద్రం ఈరోజు పిల్లర మనుషులకు పట్టుకుందండి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పడుకోవాలంటే ఎలా పడుకోవాలో కూడా ఈరోజు మూఢనమ్మకమే నీకు చెప్తా ఉంది. ఆచారమే ఈరోజు నేను ఆ రీతిగా నడిపిస్తూ ఉంది. సరిగా నీకు నచ్చినట్టు పడుకోవడానికి లేదు, నీకు నచ్చింది ఏ రోజు పడితే ఆ రోజు తినేయడానికి లేదు. ఏమంటే శనివారం అది తినకూడదు, మంగళవారం ఇది తినకూడదు, బుధవారం అదే తినాలా, సోమవారం ఇలాగే తినాలా, పలానా సమయంలో నువ్వు అది చేయకూడదు, పలానా సమయంలోనే అది చేయాలి, పలానా టైంలో పలానా గడియలో నువ్వు బయటికి బయలుదేరి వెళ్ళకూడదు, పలానా టైం కల్లా నువ్వు లోనకి వచ్చేయాలా. ఈరోజు పిల్లలు ప్రతిదానికి ముహూర్తాలు లేకపోతే ఆచారాలు కొన్ని పద్ధతులు పిల్లల మనుషులను లేక వారికి స్వేచ్ఛను ఏం చేస్తున్నాయి, కట్టి పాడేస్తున్నాయి. అలా గనక చేయకపోతే దురదృష్టం వెంటాడద్దన్న ఒక పద్ధతిని, అలాంటి ఒక కల్చర్ని తీసుకొచ్చారు. ఈరోజు చాలామంది అలా వెళ్ళకూడదు అని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడో దుక్కున అలా జీవించకపోతే ఏదో జరుగుద్దేమో అన్న భయము ఈరోజు మనుషులకు పట్టుకుందండి. బయటికి వెళ్ళి వస్తే లోనకు రాగానే కాళ్ళు ఏవండి, ఆ ఇంట్లో ఏ చిన్నదారో జరిగినా దానికి కారకులు ఎవరో కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసిన వాళ్ళ వల్లే. ప్రతి విషయంలో పిల్లరా ఈరోజు ఏదో ఒకటి మనిషిని ఏం చేస్తుంది, ఏలుబడి చేస్తుంది. అలా చేయకపోతే దురదృష్టం, అంతా కూడా నష్టం, శాపం, భయంకరమైన నష్టాలు జరిగిపోతాయి అని పిల్లరా ఈరోజు గుడ్డిగా నమ్ముతున్నటువంటి మనుషుల మధ్య లేక అలాంటి అనుభవాలతో మనమే ఉన్నామేమో.
ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. బైబిల్లో పిల్లరా దీనికి ఇలాంటి అనుభవాలకు చోటే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా చాలా సందర్భాల్లో బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఎదురు రావాలా. ఏమంటే ఏదైనా చేయాలంటే రోజు చూసుకుని చేసేవారు మీ మధ్య ఉన్నారండి చాలామంది. ఏదైనా చేయాలంటే రోజు చూసుకుని, ఏదైనా చేయాలంటే సమయం చూసేటువంటి వారు. ఏమండి ఏది తినాలన్నా ఈరోజు ప్రతి విషయంలో పిల్లరా కొన్ని కట్టుబాట్లకు మనము కట్టబడ్డాం అనేటువంటి విషయాన్ని రాత్రి మనం గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, తెలుసో తెలియకో మనం కూడా చాలా సందర్భాల్లో ఎవరన్నా బెడ్లో అక్క ఎగ్జామ్స్ రాస్తున్నాను వెళ్తున్నాను బాయ్ అంటే నువ్వు వెంటనే వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నానని నీతో చెప్పి వెళ్ళిపోయారు అనుకో, ఆల్ ద బెస్ట్, పర్లేదులేండి, ఇంకో మాట అంటాం, బెస్ట్ ఆఫ్ లక్ అంటాం కదా. ఆ మాట యొక్క అర్థం ఏంటి? అదృష్టం నిన్ను వరిస్తుందని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. బెస్ట్ ఆఫ్ లక్ అంటే అర్థం ఏంటి? అదృష్టం నిన్ను వరిస్తుందని అర్థం. కొన్ని సందర్భాల్లో బ్యాడ్ లక్ అంటాం, మనకు మనం అనుకుంటాం. లేదంటే ఎవరితోనన్నా అంటాం ఏమనంటే నీ బ్యాడ్ లక్, లేకపోతే గుడ్ లక్. ఇలాంటి మాటలన్నీ కూడా మనం వాడతాం. ఈ మాటలకు అర్థం ఏంటంటే బెస్ట్ ఆఫ్ లక్ అంటే అదృష్టం నిన్ను వరిస్తుందని అర్థం. బ్యాడ్ లక్ అంటే దురదృష్టం, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక సత్యం మళ్ళీ మాట అనద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాకేదో మంచి మాట అన్నావు కదా, ఆల్ ద అదను. ఎందుకంటే బైబిల్ కూడా ఆ మాటని ఒకానొక సందర్భంలో సమర్థించినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, మనం అదృష్టం, ఇది నా అదృష్టం లేక ఇది నా దురదృష్టం అని ఎప్పుడు కూడా మనం అనడానికి వీలు లేదు. ఈ యొక్క అదృష్టం అనేటువంటి మాట పిల్లరా ఒక దేవత యొక్క పేరు. ఏంటి? ఒక దేవత యొక్క పేరు. ఈరోజు పిల్లరా నువ్వు ఆ మాటను పలుకుతున్నప్పుడల్లా బహుశా ఆమెను నువ్వు స్మరిస్తున్నట్టే లెక్క. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా పొరపాటును కూడా చాలామందికి నోటికి వెంటనే వచ్చేది కదండి, నా అదృష్టం. పాటలు కూడా ఉందండి. ఒక పాటలో ఏమనంటే అదృష్టమే చింది నీ కృప. ఆ పాటలో కూడా ఏమండి ఆ మాటను తీసేయమని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చాలా గోల పెడుతున్నారు నేటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలూరు పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న జాన్ వెస్లీ గారు ఆ సాంగ్ని రాశారు. డైరెక్ట్గా ఆయన ఉన్నప్పుడే ఒకానొక సందర్భంలో, సార్ మీరు దయచేసి ఏమనుకోద్దు, ఆ మాటను తీసి అక్కడ వేరే ఒక మాటతో దాన్ని భర్తీ చేస్తే బాగుంటుందని వారు కోరారు. కానీ ఇంకా అనేకులు అలానే పాడుతున్నారు. ఈరోజు పిల్లల క్రైస్తవుని నోట అదృష్టం అనే మాట రావడానికి వీలు లేదు. అలాగని దురదృష్టం అనేటువంటి మాట కూడా రావడానికి వీల్లేదు. మరి ఆ మాటల ప్లేస్లో మరి ఏం వాడాలండి అని అంటే, ఏదైనా జీవనం ఇది నా అదృష్టం అంటున్నావు కదా, ఆ అదృష్టం అన్న మాట దగ్గర భాగ్యం అనే మాట వాడచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అక్కడి నుంచే మనం అలా కాపీ కొట్టచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే రక్షణ భాగ్యం. సో అలా మనం ఆలోచన చేస్తే ఏ విషయంలోనైనా ఇది నా భాగ్యం, ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, ఇది దేవుని యొక్క కృపను బట్టి అనేటువంటి మాటని నువ్వు వాడచ్చు. కానీ అక్కడ అదృష్టం అనే మాట మాత్రం నువ్వు వాడడానికి వీలు లేదు. సరే, ఇప్పుడు ఏదో బాధాకరమైన సంఘటన ఏదో జరిగుండొచ్చు, అక్కడ మనం దురదృష్టం అంటాం కదా, ఆ మాట అనకూడదు. మనం అక్కడ ఏం మాట్లాడాలంటే ఇది దేవుని చిత్తం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా భాగ్యం, ఇది దేవుని చిత్తం కాదు. ఇది భాగ్యం, ఇది దేవుని చిత్తం కాదు. పిల్లరా ఈ రెండు మాటల్ని పిల్లరా మనం వాడాల్సిన వారమై ఉన్నామని ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఎంతైనా అదృష్టవంతుడు అని అనడానికి వీల్లేదు. నీకు నువ్వు అనుకోకూడదు, ఎదుటి వారిని కూడా నువ్వు అలాగా ఆ మాటలతో సంబోధించడానికి వీలు లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో పిల్లరా దేవుడు మాట్లాడినట్టుగా మనము జీవించకపోతే, అలాగే పిల్లరా మన ప్రవర్తన మనం సరి చేసుకోకపోతే, ఖచ్చితంగా ఇలాంటి మూఢనమ్మకాలకు, ఇలాంటి ఆచారాలకు పిల్లరా ఈ యొక్క అదృష్టం కలగాలి అని అంటే, ఈ భాగ్యం కలగాలంటే అది చేయాలి ఇది చేయాలని అనవసరమైన మాటలు పిల్లరా చెబుతున్నటువంటి వారి మాటలకు, వారి ప్రలోభాలకు లోబడి
అలాగే కనుక జీవిస్తే దానికి దేవుడు పిల్లర భయంకర నష్టాలు బైబిల్లో పిల్లర కలుగ చేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లర నీవు అదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తివైతే, లేక దురదృష్టాన్ని నమ్మేటువంటి వ్యక్తివైతే, ఇది ఖచ్చితంగా అయితే ఇలా లేక అలా అని అనుకుంటూ నీ యొక్క దినచర్యలో నువ్వు జీవిస్తున్న వ్యక్తివైతే కనుక దేవుడు దానికి కలిగించే నష్టం అంతా ఇంత కాదు. దానిని మీకు వాక్యం ద్వారా చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 11 నుండి కొన్ని వచనాల క్రిందకు అలాగా మనం చదువుకుంటూ వెళ్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాల క్రిందకు చదువుదాం. అమ్మ మాట చూడండి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి, ఆ మాట డెఫినెట్లీ మీరు అండర్లైన్ చేసుకోవాలి. గాదును గురించి మాట్లాడుతూ అదృష్టం అనేటువంటి మాట దగ్గర లేక దురదృష్టం అనేటువంటి అనుభవాల దగ్గర నేను మాట్లాడుతూ ఈ వాక్యాన్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పిల్లలు మనం ఆలోచన చేస్తే, యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు బల్లను సిద్ధపరచువారులారా. ఆ మాట చూడండి. ఇందాక నేను చెప్పాను కదా, అదృష్ట దేవికి పానీయార్పణములు అర్పించేవారులారా నేను పిలవగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకు ఇష్టము కాని దానిని కోరితిరి, నేను ఖడ్గమును. ఆ మాట చూడండి. అదృష్టాన్నే కోరుకుంటున్నావు కనుక, దాన్నే నమ్ముతున్నావు కనుక నీకు ఒక గిఫ్ట్ ఏంటంటే మీకు ఖడ్గాన్ని ఎలా ఎత్తున్నాను తీసుకో అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖడ్గాన్నే మీకు అదృష్టంగా నేను నియమించుదును, మీరందరూ వదకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి గొనెదరు, నా సేవకులు పానము చేయుదురు గాని మీరు దప్పికొనెదరు, నా సేవకులు సంతోషించుదురు గాని మీరు సిగ్గుపడెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పిల్లలు చాలా చక్కని విధానములో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, గాదునకు బల్లను సిద్ధపరచువారులారా అనగా ఆ గాదు యొక్క అనుభవాన్ని నమ్ముతున్నవారులారా మీకు కలిగేటువంటి నష్టం ఏంటో తెలుసా? మీరు నా చిత్తాన్ని అనుసరించేటువంటి దారిలోనికి మీరు రాకపోతే, ఈరోజు నేను ఇచ్చేటువంటి రక్షణనే ఒక గొప్ప భాగ్యముగా మీరు ఎంచుకోకపోతే, మీరు జీవితంలో మీరు అనిపిస్తున్నటువంటి ఆరోగ్యం అది నేను నీకు ఇచ్చిన భాగ్యం. ఈరోజు నీవు కలిగినటువంటి స్థితి నేను నీకు ఇచ్చినటువంటి భాగ్యము. ఈరోజు నువ్వు కలిగినటువంటి ఆ చక్కటి ఉద్యోగము నేను నీకు ఇచ్చిన భాగ్యము. ఈరోజు నువ్వు కలిగినటువంటి ఆ జీవనోపాధి అయిన చేతి పని నేను నీకు ఇచ్చిన భాగ్యము. అలా నువ్వు భావించకపోతే ఆ కత్తిని నీకు ఎలా ఇస్తాను? అదృష్టంగా ఇస్తాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన మధ్య ఉన్నారా ఎవరైనా అలాంటి వారు? ప్రతీది కూడా ఇది దేవుని యొక్క కృపయే అని నమ్మని వారు, ప్రతీది కూడా ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే అని నమ్మని వారు, ఈరోజు ఈ స్థితిలోనికి నేను తేబడ్డాను అని అంటే నన్ను స్థితిలోనికి తెచ్చింది దేవుడే అని నమ్మని వారు, జ్ఞతకు తెచ్చుకునేటువంటి వారు ఈరోజు మన మధ్య ఎవరన్నా ఉన్నారా? దేవుడు ప్రత్యేకంగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇక నుండైనా అదృష్టమని కాక ఇది భాగ్యమని ఎంచు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నుండి నీ జీవితంలో ఏది మనం దేవుని ద్వారా మనము పొందుకున్నా కలిగి ఉన్న వెంటనే మనకు మనం ఏమనుకోవాలి? ఇది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అనుకునే విధంగా. పిల్లరా, ఎవరైనా పిలిచి నీకు ఏది ఇచ్చినా మనం ఎప్పుడు అనుకుంటాం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడే ఇది భాగ్యమని మనం పుసుక్కుని అనేస్తుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అదృష్టవంతుని, నేను ఎంత అదృష్టవంతుని కాకపోతే నాకు ఇలా జరుగుద్ది అంటాం. ఏదైనా జరిగినప్పుడు పిల్లరా ఎదుటివారు నిన్ను అంటారు, నువ్వు దురదృష్టవంతుడు,
నీకు అన్నీ ఇలాగే జరుగుతాయట్రా అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, ఇది దేవుని చిత్తం కాలేదు అని అలా అనుకుని బాధపడుతున్న వారిని మనం ఇలా మాట్లాడాలి. మనకు మనమే అలా అనుకోకూడదు. ఇది దేవుని చిత్తం కాలేదు, బహుశా దేవుడు మరొక్కసారి నాకు ఆ భాగ్యాన్ని ఇస్తాడు, దేవుడు మరొక్కసారి నాకు అవకాశాన్ని ఇస్తాడు, మరొకసారి దేవుడు నా జీవితంలో తన చిత్తాన్ని జరిగిస్తాడు అని మనం అనుకుని ముందుకెళ్ళేటువంటి వారిగా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వీటి యొక్క అనుభవాలతో ఈ గాదునకు బల్లను సిద్ధపరిచేటువంటి పరిస్థితి, ఈ యొక్క అదృష్ట దేవుని పుల్లరా స్మరించేటువంటి పరిస్థితి, ఆ అదృష్ట దేవికి పానీయార్పణములు అర్పించేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంటే, అనగా ఆ మాటను గౌరవిస్తూ మాటి మాటికి ఆ మాటను ఉచ్చరించేటువంటి అనుభవం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా అది మనకు నష్టమే. కత్తి చేత దేవుడి పిల్లలు మన నాశనం చేస్తాడు అని దేవునికి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనం నష్టపోకుండా ఉండాలని అంటే ఈ మాట మన నోటికి రావడానికి వీలు లేనే లేదు. ఈసారి నుంచి ఎవరైనా మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఈ నా మాటలను టక్కన పట్టుకోండి. ఎవరైనా అదృష్టం అన్నారంటే ఆ మాట మనం అనకూడదు, ఇది నా దురదృష్టం అని అన్న ఆ మాట మనం అనకూడదు. నీ జీవితంలో అలా జరగడం దేవుని చిత్తం కాదేమో, అంతేగాని ఇది నీ దురదృష్టం ఏమీ కాదు. అలా గనక అన్నావు గనక, ఇదిగో అలా అంటే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో ఇంతటి దరిద్రం ఉంది అని వాళ్ళకి చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మన జీవితంలో మనము దేని వశము చేత కూడా మనము నాశనం కాకుండా ఉండాలంటే దేవుడు మాట్లాడినట్టుగా మనము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ పిల్లరా ఆకలి యొక్క అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ మాట పలకడం ద్వారా ఒకటి పిల్లరా మనం నాశనం అవుతున్నాం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో పిల్లరా ఆహారము కరువైపోయేటువంటి పరిస్థితి పిల్లరా, అంటే తినలేనటువంటి పరిస్థితి, కరువుతో బాధించబడేటువంటి ఆ పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దప్పికునేటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి దాహం, ఇలాంటి అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక చివరికి మన జీవితాల్లో ఈ అదృష్టాన్నే నమ్ముకుని ఎవరు ఏది చెబితే అది చేసుకుంటూ, అలా చేస్తే అదృష్టం కలుగుతుంది, అలా చేస్తే పిల్లరా అవి జరుగుతాయి అని నమ్ముకుంటూ వెళ్ళేటువంటి వారి పరిస్థితి ఇక చిట్ట చివరి రోజు ఎలా ఉంటుందనంటే వారు సిగ్గుపడే రోజు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ కూడా గాదు యొక్క అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క దినాన్న గాదు పేరును గురించి మాత్రమే మీతో ఇంట్రడక్షన్ లాగా మాట్లాడి, ఈ గాదు పూర్తి జీవితాన్ని నేను మరలా నాకు మరొక సందేశంలో నేను మీకు అందిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే గాదుని గురించి 2 ప్రసంగాలు చేస్తాను, గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం వింటున్నటువంటి ఆ మాటను బట్టే పిల్లరా మనము మన యొక్క ధ్యాస లేక మన యొక్క ఆశను నిలపాల్సిందిగా నేను దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. అయితే పిల్లరా మనిషి తన జీవితంలో ఈ అనుభవాలు ఎంత మాత్రం కలిగి తన జీవితాన్ని జీవించడానికి వీలు లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అదృష్టం వెంబడి వెళ్తున్నట్లయితే గనక, అదృష్టమే నీ వెంబడి వస్తున్నటువంటి ఆ పరిస్థితి అని నువ్వు అనుకుంటే కనుక నీ జీవితంలో మరణదూత నేను వెంటాడుతుందనే విషయాన్ని నువ్వు ఎంత మాత్రం మర్చిపోవడానికి వీలు లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకుందాం, అదృష్టం వల్ల నీకు కలిగే మేలు లేదు, దురదృష్టం వల్ల నీకు కలిగే నష్టము లేదు.